వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి మనము మునక్కాయతో చాలా మంచి జ్యూస్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఇది అంగస్తంభన సమస్యకు మాత్రమే కాదు, ఇంకా బీపీకి కూడా మంచి యూజెస్ ఉంటాయి అన్నారు కదా. డయాబెటీస్ అండ్ బీపీకి. డయాబెటీస్, బీపీ విధంగా ఈ మధ్యలో పొల్యూషన్ కారణంగా, ఓకే, అంటే సిటీ లైఫ్ వాళ్ళకి ఏం లేదన్నా, మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రోజు కనీసం 15 కిలోమీటర్ డ్రైవ్ చేస్తారు కదా బైక్, అవునా? సో మీ ఫేస్ స్కిన్ అంతా కూడా ఆ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్పోజ్ అవడం మీ స్కిన్ గ్లో పోతుంది. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పాల్సి అక్కర్లేదు, వాళ్ళు కూడా వాళ్ళకి చాలా కేర్ తీసుకుంటారు. సో ఈ అందరికీ కలిపి మనం ఒక సింగిల్ సొల్యూషన్ ఇస్తున్నాం. సో అదేంటంటే చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మనం మామూలుగా కర్రీలో వాడుతుంటాం. సో కర్రీలో వాడేదానికంటే కూడా, అంటే చాలా మంది మన వ్యూస్ డౌట్ వస్తుంది, అరే మేము వారానికి ఒకసారి తింటున్నాం కదా అని. అలా తిన్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ రాదు, అంటే కర్రీ తింటున్నారు. బట్ ఇప్పుడు మనం చేసే ఏదైతే జ్యూస్ ఉందో, ఆ జ్యూస్ వల్ల ఏంటంటే కర్రీలో ఓవర్ కుక్ అయిపోతుంది. మునక్కాయతో జ్యూస్ మునక్కాడతో జ్యూస్ అనమాట. ఆ కర్రీలో ఓవర్ కుక్ అయిపోతుంది. సో మన మెయిన్ టార్గెట్ కర్రీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మన ఫోకస్ అంతా కూడా మునక్కాడ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏం సార్ దీని స్పెషాలిటీ ఏంటి అసలు? సో దీంట్లో ఏవైతే మినరల్స్, న్యూట్రిషన్స్ ఉంటాయో, మనం దీన్ని కుక్ చేయకుండా, అంటే ఆయిల్ వగైరా ఏం వేయకుండా డైరెక్ట్ గా దీన్ని ఈ విధంగా పీసెస్ లాగా చాప్ చేసేసుకొని, మనం ఒక బనాలి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసేసి ఇది వేసేసి బాయిల్ చేస్తాం. బాయిల్ చేసి బాయిల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ మిరియాల పొడి వేసేసి, సాల్ట్ వేసేసి, మనం జస్ట్ ఇవి రెండు కూడా టేస్ట్ కొరకు అనమాట, దాన్ని తాగేస్తుంటాం. సో దీంట్లో ఉన్న 100% ఇంగ్రీడియంట్స్ మన పొట్టలోకి వెళ్తాయి అనమాట. కర్రీలో ఏంటంటే దాంట్లో కలవడము, మనం ఇంకా వేరే వెజిటబుల్స్ ఇవ్వడము, దాని రియాక్షన్, దాని వల్ల మనకు 100% బెనిఫిట్ అనేది రాదు. సో ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, అంగస్తంభన కనుక ఒక మోడరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఒక దివ్యౌషధం అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా అబోవ్ యావరేజ్ కనుక ఉన్నట్లయితే మనం ఈ మంత్, అంటే ఏప్రిల్ మంత్ 26, 27, 28 ఇక్కడ మౌంట్ శంబాల ఆశ్రమంలో మనం ఇన్ హౌస్ థెరపీ, అంటే క్యాంప్ లో థెరపీ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా మన వ్యూవర్స్ మనకు డిమాండ్ చేశారనమాట. సో వాళ్ళ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంప్ చేస్తున్నాం. దీంట్లో మనం మోకాలు నొప్పులు ఉన్నా కూడా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా కూడా, డయాబెటీస్ ఉన్నా కూడా, వెయిట్ లాస్ అండ్ కాన్స్టిపేషన్ సమస్య, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మడ్ బాత్. అసలు మన ఇండియన్ కల్చర్ మడ్ బాత్ అది ఎక్కడో మరుగున పడిపోయింది. దాన్ని మనం వెలికి తీసి మళ్ళీ మన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడానికి, అంటే చాలా చాలా క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. లాస్ట్ మంత్ మనం చూసాం సార్, ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు అయితే కర్ర పట్టుకొని వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక 3 days సెషన్, ఇది 2 days లోనే ఆ కర్రను పక్కన పెట్టేసేసి వాళ్ళు నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. అంటే మనం ఆ థెరపీస్ చేసినప్పుడు ఆ గుజ్జు డెవలప్ అవుతుంది అనమాట వాళ్ళకి, ప్లస్ ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ జరగడం వల్ల మీరు అన్నట్టుగా అలాంటి మిరాకిల్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ప్లీజ్ స్టవ్ ఆన్ చేసేయండి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ లోనే చూస్తా ఉన్నాం, ఈ అంగస్తంభన సమస్య కావచ్చు? అంగస్తంభన సమస్య ఏంటంటే 2 కారణాలని చెప్పుకోవచ్చు అండి. ఒకటేంటంటే థాట్స్, రైట్? అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ చేయకపోవడం, అంటే ఆ జాబ్ స్ట్రెస్ కానీ, లేదా పర్సనల్ లైఫ్ స్ట్రెస్ కానీ అది అక్కడ కంటిన్యూ అవడం వల్ల ఆ పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోవడము. రెండవది ఏంటంటే రక్త ప్రసరణ. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడు బీపీ, డయాబెటీస్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ రక్త ప్రసరణ సమస్యలు వస్తుంటాయి అన్నమాట. సో అంటే బేసిక్ గా ఈ ప్రక్రియలో అది ఎరెక్టైల్ అవ్వడానికి దానికి హై అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అక్కడ జరగాలన్నమాట. ఆ బ్లడ్ ఫ్లో జరగాలి, ప్లస్ థాట్స్, అంటే మన సంస్కృతిలో చెప్తున్నాం కదా, మనసా వాచా కర్మణ అని, ఏదో మీరు మెకానికల్ గా చేయకుండా పూర్తి స్థాయిలో మీరు అక్కడ ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ వర్క్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దాంతో పాటుగా రైట్, బేసిక్ గా ఏంటంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలి. సో ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఇలాంటి జ్యూసెస్ కనుక తీసుకున్నట్లయితే ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ అనేది ప్రాపర్ అవుతుంది, ప్లస్ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఒబేసిటీ కూడా ఒక రీజన్ అండి. డయాబెటీస్, ఒబేసిటీ కూడా ఒక రీజన్. ఏంటంటే ఈ ఒబేసిటీ వల్ల ఎస్పెషల్లీ ఆ టమ్మీ రీజన్ లో మజిల్ పెరగడం వల్ల, ఫ్యాట్ పెరగడం వల్ల, ఎక్కడైతే ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయో అవి ప్రాపర్ గా పని చేయకపోవడం వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్ గా జరగదన్నమాట. సో ఫస్ట్ గా, అంటే అన్నిటికీ మూల సూత్రం రెండే మనం చెప్పుకున్నది. ఏంటంటే ఒకటి కాన్స్టిపేషన్, రెండోది ఒబేసిటీ. ఈ రెండింటి కనుక మనం జయించినట్లయితే మనకు వచ్చే ఏవైతే రుగ్మతలు ఉన్నాయో దాంట్లో
99.99% అన్ని కూడా కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోతాయి. సూపర్ సూపర్. Yeah. ఇది ఎట్లా సార్, అంటే డైలీ తీసుకోవాలా ఈ జ్యూస్ డైలీ లేదంటే? తీసుకోవచ్చు. డైలీ ఎంటీ స్టమక్ లో మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. Oh. మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మనకి ఎట్లాగో కర్రీకి మనం వాడుతుంటాం కాబట్టి కొన్ని మునక్కాడలు వేసేసుకొని మంచిగా నీళ్లు మరిగిచ్చేసేసుకోవాలి. సో ఆ మరిగితే అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఏదైతే గుజ్జు ఉందో అదంతా కూడా ఆ వాటర్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ మనం డైరెక్ట్ గా తాగేసుకుంటాం. యా, సో మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. సో మొత్తం మ్యాష్ అయిపోయాయి. మునక్కాడలు ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్ని నీళ్ళలో మ్యాష్ అయిపోయాయి. సో దాంట్లో ఉన్న జ్యూస్ ఏదైతే మొత్తం వాటర్ లోకి వచ్చేసింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వడగట్టేసేసుకుందాం. సో దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాం టేస్ట్ కి సరిపడంత. స్మెల్ మంచిగా వస్తుంది సార్ ఇది, అంటే బాగా మరిగిపోయాయి కాబట్టి. ఇప్పుడు నార్మల్ గా మనం అనుకున్నాం కదా ఈ మునక్కాయ కూర చేసుకుంటా ఉంటారు, దాని ఇంపాక్ట్ అంత ఉండదా అండి? దీని అంత ఉండదు. ఏంటంటే మన ఫోకస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే మిగతా వెజిటబుల్స్ అవన్నీ వేస్తాం కదా, సో మనకి దాంట్లో ఉన్న ఏదైతే జ్యూస్ ఉందో రైట్ అదంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. చాలా చిక్కగా వచ్చేసేసి వాటర్ కూడా. టేస్ట్ కొరకు మనం కొంచెం దీంట్లో పెప్పర్ పౌడర్ వేసేసుకుంటాం. ఓకే, మంచి సూప్ తయారైపోయిందండి. మునక్కాడల సూప్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఎర్లీ మార్నింగ్ డైలీ ఎంటీ స్టమక్ లో 30 days తీసుకోవాలి. అలాగే మీకు కుదిరితే ఈవినింగ్ కూడా తీసుకోండి. అంటే మీ ఆఫీస్ షెడ్యూల్ వగైరా ఎట్లా ఉంటుంది మీరు చూసుకోండి. ప్రిఫరబుల్లీ రెండు సార్లు, పొద్దున అండ్ సాయంత్రం కూడా మీరు భోజనం చేయడానికి ఒక 1 hour బిఫోర్. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ కి అంటే ఒక మునక్కాడ యూజ్ చేయాలి. ఒక మునక్కాడ సరిపోతుంది ఒక పర్సన్ కి. ఓకే, సైజ్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మార్నింగ్ ఈవినింగ్ అన్నారు కదా, ఒకేసారి మనం మార్నింగ్ తయారు చేసుకొని ఈవినింగ్ కూడా తాగొచ్చా? లేదు, మనం రెడీ చేస్తాము వేడివేడిగా తాగేసేయాలి. జస్ట్ 10-15 minutes లో కన్జ్యూమ్ చేసేసేయాలి. మళ్ళీ అది చల్లారి మళ్ళీ దాన్ని వేడి చేయడం వల్ల మన వాల్యూస్ అనేవి పోతాయి. సార్ టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. మిరియాల పొడి ఉంది కదా. ఇది రిజల్ట్స్ ఎన్ని రోజులలో కనిపిస్తుంది? 30 days మనం డైలీ క్రమం తప్పకుండా తీసుకోవాలి. 2 times ప్రిఫరబుల్ గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకైతే ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఈ మునక్కాయ జ్యూస్ అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది అంగస్తంభన సమస్యకు మాత్రమే కాదు, బీపీ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మన బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది కరెక్ట్గా అని చెప్పేసి అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.